టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్ ఎయిట్‌కి వెళ్లే యుద్ధం రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు సూపర్ ఎయిట్‌లో మొత్తం 5 జట్లు తమ స్థానాల్ని నిర్ధారించుకున్నాయి. 2 పెద్ద జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా, మిగిలిన 3 స్థానాల కోసం చాలా పెద్ద జట్ల మధ్య పోటీ నెలకొంది. డెత్ గ్రూప్‌గా పరిగణించే గ్రూప్ డి పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు మొత్తం 5 జట్లు సూపర్ ఎయిట్‌కి అర్హత సాధించేగా, అయితే టీమిండియా గ్రూప్ ఏలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టు వరుసగా ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలవడంతో ఈ స్థానం దక్కింది. గ్రూప్ మీ నుంచి ఆస్ట్రేలియా దూసుకువెళ్ళిందనమాట. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ తదుపరి రౌండ్‌లకు ప్రవేశించేశాయి. ఇక పప్పూవా గునియాలో విజయం సాధించింది. ఇక ఆహ్, ఆహ్, ఆ దేశంపై విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించగా, గ్రూప్ డి నుంచి దక్షిణాఫ్రికా సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు 2024 టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 6 జట్లు నిష్క్రమించాయి. గ్రూప్ ఏ నుంచి అధికారికంగా ఏ జట్టు అనర్హత లిస్టులో చేరలేదు. కానీ మిగిలిన 3 గ్రూపుల నుంచి 6 జట్లు నిష్క్రమించాయి. గ్రూప్ బి నుంచి నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించగా, యుగాండా, పపాపువా న్యూగినియా, న్యూజిలాండ్‌ను గ్రూప్ సి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ఇక ఒక మలుపు తిరిగిందని చెప్పాలి. సూపర్ ఎయిట్‌లో చోటు దక్కించుకోవడానికి ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ వంటి జట్లు రేస్‌లో ఉన్నాయి. గ్రూప్ డిలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ మధ్య పోరు సాగుతోంది. ఈ జట్లలో ఎవరైనా ముందుకు రావచ్చు. అయితే బంగ్లాదేశ్‌కు 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు ఉన్నందున అవకాశాలు ఎక్కువున్నాయి. నెదర్లాండ్స్‌కు, నేపాల్‌కు 1 పాయింట్ మాత్రమే ఉండడంతో అవి ఆల్మోస్ట్ ఔట్ అయిపోయినట్టే.